హలో అండి, వెల్కమ్ టు ఎన్జేబీ ప్రాపర్టీస్ అండి. నేను చూపించే ప్రాపర్టీ వచ్చి మన విజయవాడ పోరింగ్ అండి. ఇది 3 BHK ఫ్లాట్ అండి, రీసేల్ ఫ్లాట్ అండి. ఒక 5 years అవుతుందండి. అయినా కానీ ఎక్కడా కూడా చెక్కు చెదరలేదండి. చాలా బాగుంటుంది. మెయింటెనెన్స్ కానీ ఆ ఫ్లాట్ కానీ చాలా బాగుంటుంది. ఇవ్వండి, నేను క్లారిటీగా మొత్తం చూపిస్తానండి. ఇది వచ్చేమో కిచెన్ వస్తుందండి. కిచెన్లో కూడా కబోర్డ్స్ అన్నీ కూడా పై వరకు చేసి ఉన్నాయి. అంతా మొత్తం క్వాలిటీయే వాడారండి. గేటెడ్ కమ్యూనిటీ కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళు కూడా బిల్డర్లు కూడా నెంబర్ 1 బిల్డర్లు అండి. ఇది వచ్చేమో వాష్ ఏరియా వస్తుందండి. మనం రీసేలు అని అనుకోవద్దండి, ఎందుకంటే మొత్తం టోటల్గా కొత్తదిలాగానే ఉంటుంది. ఎక్కడా కూడా చెక్కు చెదరలేదు ఫ్లాట్ అన్నది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదంతా వచ్చేమో హాల్ వస్తుందండి. ఇది డైనింగ్ వస్తుంది. ఇదంతా వచ్చేమో హాల్ వస్తుందండి. ఇది వచ్చేమో మాస్టర్ బెడ్రూమ్ అండి. అలాగే ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇది టోటల్గా వచ్చి 1900 SFT వచ్చిందండి దగ్గర. అలాగే ప్లింత్ ఏరియా వచ్చి 1700 SFT వచ్చిందండి. అలాగే కార్ పార్కింగ్, క్లబ్ హౌస్ కూడా ఉందండి. దానికి కలిపి ఒక 220 దాకా వస్తుంది. అలాగే అన్డివిడెడ్ ల్యాండ్ షేర్ వచ్చేమో 74 గజాలు ఇస్తారండి. ఇదిగోండి, ఇది వచ్చేమో బాల్కనీ అండి. వెంటిలేషన్ కూడా మనకి ఎనీ టైం వెంటిలేషన్, అంటే నైట్ పూట కూడా వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇది వచ్చేమో చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇది వచ్చేమో పూజ గదండి. ఈ ఫ్లాట్ అన్నది వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి. అలాగే ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంటుంది. పెద్దవాళ్ళు ఎవరికైనా కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇదిగోండి, ఇది వచ్చేమో గెస్ట్ బెడ్రూమ్ అండి. కబోర్డ్స్ అన్నీ కూడా 3 బెడ్రూమ్స్లో కూడా పై వరకు కబోర్డ్స్ అన్నీ చేసి ఉంటాయి. చాలా బాగుంటుంది ఫ్లాట్ అయితే. మనం డైరెక్ట్గా చూస్తే చాలా బాగుంటుంది. అలాగే ఇందులోనే చిల్డ్రన్స్ పార్క్ ఒకటి ఉందండి. అలాగే స్విమ్మింగ్ ఉంది. అలాగే జిమ్ ఉంది. ఫంక్షన్ హాల్ కూడా ఉందండి. చాలా బాగుంటుంది. గేటెడ్ కమ్యూనిటీ కూడా, అంత సెక్యూరిటీ సిస్టమ్ కానీ, సీసీ కెమెరాలు కానీ, లేకపోతే చాలా సిస్టమేటిక్గా ఉంటుంది. అలాగే రెంట్స్ కూడా బాగానే వస్తాయండి. ఇదంతా వచ్చేమో చిల్డ్రన్స్ పార్క్ అండి. నేను క్లబ్ హౌస్ అన్నది చూపించట్లేదండి. ఇది వీళ్ళు కాస్ట్ అన్నది 1,20,00,000 చెప్తున్నారండి. కొంత నెగోషియబుల్ ఉంటుంది. అలాగే ఈ ఫ్లాట్ గురించి ఏ డీటెయిల్స్ కావాలనుకున్నా డిస్ప్లే అవుతున్న నా కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్స్.